హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం iQOO Z10 5G అలాగే iQOO Z10X 5G ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 11th April 2025 రోజు అయితే లాంచ్ చేశారు. అంటే ఈ రోజే లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇదేంటంటే iQOO నుంచి వస్తున్న బడ్జెట్ మొబైల్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇదేంటంటే iQOOలో అంటే వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అంటారు కదా, అసలు iQOO మొబైల్ అంటేనే వాల్యూ ఫర్ మనీ మొబైల్ అనమాట. ఓకేనా? సో అందుకే వీళ్ళు కూడా iQOO Z9 సక్సెసర్గా iQOO Z10 అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ మనం iQOO Z10 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.77 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది అనమాట. అంటే క్వాడ్ కర్వ్డ్ అంటే ఏంటంటే 4 వైపులా చూసుకున్నా కూడా కర్వ్డ్ ఎడ్జెస్ అనేది ఈ మొబైల్ వస్తుంది అనమాట. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2392x1080 పిక్సెల్స్ ఉంటాయి. అలాగే 5000 నిట్స్ వచ్చేసి లోకల్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 1300 నిట్స్ వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ర్యామ్ చూసుకుంటే 8GB అలాగే 12GB ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB అలాగే 256GB ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 7300 mAh బ్యాటరీ ఉంటుంది అనమాట. అసలు ఈ మొబైల్కి మెయిన్ హైలైట్ ఏంటంటే 7300 mAh బ్యాటరీ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. అలాగే 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. మరి 90 వాట్స్ ఇస్తేనే మంచిగా ఉంటుంది. 44 వాట్స్ ఇస్తే ఎప్పుడూ ఎక్కుతుంది అనమాట. కాబట్టి 90 వాట్స్ తీసుకొచ్చి మంచి పని చేశారని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS ఉంటుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సోనీ IMX882 సెన్సార్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ ఉంటుంది. అది డెప్త్ మైక్రో అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే ఏంటంటే ఔరా LED ఫ్లాష్ ఉంటుందని కూడా వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే Android 15తో వస్తుంది. Fun Touch OS 15తో వస్తుంది. 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ సిమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మైనస్ ఏంటంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఈ మొబైల్కి లేవు, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఉంటే కొద్దిగా బాగుండు అనిపించింది అనమాట. ఇది ఒక్కటి అయితే మెయిన్గా మిస్ అవుతుంది. అలాగే ఇక్కడ Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. USB Type-Cతో వస్తుంది. 7.89 mm థిక్నెస్ వచ్చేసి సిల్వర్ ఉంటుంది. 7.93 mm థిక్నెస్ వచ్చేసి బ్లాక్ ఉంటుంది. 188 గ్రామ్స్ అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది. అలాగే IP65 రేటింగ్ కూడా ఈ మొబైల్కి ఉంది. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ కూడా స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ మొబైల్కి డ్యూయల్ సిమ్ ఉంది కానీ హైబ్రిడ్ స్లాట్ అయితే లేదనమాట. అంటే ఈ మొబైల్లో జస్ట్ 2 సిమ్స్ మాత్రమే పెట్టుకోవచ్చు. హైబ్రిడ్స్ అంటే మీరు ఒక దాంట్లో సిమ్ ఇంకో దాంట్లో మైక్రోఎస్డి కార్డ్ పెట్టుకునే ఆప్షన్ అయితే లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ అయితే చూద్దాము. 8GB అలాగే 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 21,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 23,999 రూపాయలు పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 25,999 రూపాయలు పెట్టారు అనమాట. ఫస్ట్ మన సేల్ డేట్ చూసుకుంటే April 16th వస్తుంది. ఇక ఈ మొబైల్ ఆఫర్స్ చూసుకుంటే ఏంటంటే 2000 రూపీస్ అయితే అక్కడ మీరు సెలెక్ట్ బ్యాంకును బట్టి ఆఫర్స్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. సో మీరు ఏ బ్యాంకుని చేసుకున్నా 2000 రూపీస్ అయితే మీకు బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. లేదనుకుంటే మీ దగ్గర ఓల్డ్ మొబైల్ ఉంటుంది కదా, అది ఎక్స్చేంజ్ చేసినా కూడా మీకు 2000 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుందని చెప్తున్నారు. లేదు మాకు నో కాస్ట్ EMI ద్వారా ఈ మొబైల్ కూడా కొనవచ్చు, అది కూడా 6 months టైం వరకు అయితే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఈ మొబైల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మనం iQOO Z10X 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం మనము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.72 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1050 నిట్స్ వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 6GB అలాగే 8GB ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 128GB అలాగే 256GB ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది ఇది. ఇక దీనికి చూసుకున్నట్లయితే 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. నా వరకు 66, 67 ఇస్తే బాగుండు అనిపించింది. ఓకేనా? అలాగే దీని ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 8 మెగాపిక్సెల్ ఉంటుంది.
బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS అని వస్తుంది. ఇంకోటి 2 మెగాపిక్సెల్ బొక్కే అనమాట, గుర్తుపెట్టుకుంది. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే Android 15 మీద వస్తుంది, ఫన్ టచ్ OS 15 మీద ఉంటుంది, సైడ్ మౌంటెన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, అలాగే Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5.4 కూడా సపోర్ట్ చేస్తుంది, IP64 రేటింగ్ ఉంటుంది, అలాగే 7.63 mm థిక్నెస్ ఉంటుంది, 204 grams వెయిట్ ఉంటుంది. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ మొత్తం స్క్రీన్ మీద ఇస్తున్నా, ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 6GB అలాగే 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 13,499 రూపాయలు పెట్టారు. 8GB అలాగే 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 14,999 రూపాయలు పెట్టారు. 8GB అలాగే 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 16,499 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఒకసారి ఈ మొబైల్ ఆఫర్స్ చూసుకున్నట్టయితే 1,000 రూపీస్ వచ్చేసి మీకు బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఇక్కడ నో కాస్ట్ EMI ద్వారా కూడా ఈ మొబైల్ని కొనవచ్చు. ఈ మొబైల్ సేల్ చూసుకున్నట్టయితే April 22 వస్తుంది. కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే అమెజాన్ అలాగే IQ ఇండియా వెబ్సైట్ ద్వారా అయితే మీరు కొనవచ్చు. ఈ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి. మరిన్ని మొబైల్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.